హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసూల్ అండ్ అషు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అండ్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నారా? ఏంటి బ్రో వీడియోస్ చేయను, మళ్ళీ వీడియోస్ చేస్తున్నావు అనేసి. అలా ఏం లేదండి. మెయిన్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అంటే వీడియోస్ చేయట్లేదు కదా, మామూలుగా రోజు చదువుకుంటూ మధ్యలో టీ బ్రేక్ అని అలా బయటికి వెళ్తాను అనమాట. సర్కిల్ దగ్గర, MVP సర్కిల్ దగ్గరికి చాలామంది కలిసారు నన్ను. అంటే ఇప్పుడు కొత్తగా బ్యాచ్ స్టార్ట్ అయింది ఆర్సీ రెడ్డిలో. సో ఆ బ్యాచ్లో చాలామంది కలిసారు. తర్వాత సపరేట్గా అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు హాస్టల్కి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా కలిసారనమాట. అందులో చాలామంది చాలా క్వశ్చన్స్ అంటే కనపడగానే ఏదేదో అడిగేయాలని చాలా క్వశ్చన్స్ అడిగేశారు. సో అందులో నాకు కూడా కొన్ని పాయింట్స్ మీద కనీసం ఒక వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. సో కుదిరితే ఒక వీడియో లేదంటే 2 వీడియోస్ చేస్తాను. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అడ్డా 247 తెలుగు ఛానల్ ఉంది కదా, వాళ్ళు కొత్తగా బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట APPSC Group 2 కోసము. దాని మీద క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి అనమాట. అంటే వాళ్ళు మొత్తం అంటే ఇచ్చినటువంటి యాప్లో ఉంటుంది కదా, అంటే ఇప్పుడు బ్యాచ్ స్టార్ట్ చేశానంటే ఆ బ్యాచ్కి ఏం ప్రొవైడ్ చేస్తున్నారు వాటిని చాలామంది డౌట్స్ అడిగారు నన్ను. బ్రో ఇలా వాళ్ళు స్టడీ నోట్స్ ఇస్తారంట, స్టడీ ప్లాన్ ఇస్తారంట, స్కాలర్షిప్ టెస్ట్ ఉందంట, డైలీ క్లాసెస్ ప్లస్ ఇంటర్నెట్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తారంట, మీకు ఏమైనా ఐడియా ఉంది అంటే. సో నాకు కూడా అనిపించింది ఓకే ఒకసారి మనం కూడా చెక్ చేసామనిపించింది. ఎందుకంటే పర్టికులర్గా అడ్డా 247 గురించి చెప్తున్నాను అంటే, నేను ఇక్కడికి వైజాగ్ రాకముందు ఎవరైనా సరే నా ఓల్డ్ వీడియోస్ కానీ గమనించుంటే నేను అడ్డా 247 కరెంట్ అఫైర్స్ చదివేవాను డైలీ. ఇక్కడికి రాకముందు ఒక 1 అవర్ డైలీ అడ్డా 247 కరెంట్ అఫైర్స్ చదివేవాడిని. ఎందుకంటే అడ్డా 247 కరెంట్ అఫైర్స్ గురించి నాకు బాగా తెలుసు అనమాట. బ్యాంకింగ్ విషయం పక్కన పెడితే మిగతాయి మనకు చాలా యూజ్ అవుతుంది అడ్డా 247 ద్వారా. కావాలంటే చెక్ చేయండి, మీకు డౌట్ ఉంటే, నేను నిజమే చెప్తున్నాను. సో అలా నాకు ఓకే దీని మీద వీడియో చేసాము ఒకసారి అనిపించింది. సో ఫస్ట్ ఏం చెప్తానంటేనా అడ్డా 247 గురించి చెప్తాను అనమాట. అసలు అది యూజ్ అవుతుందా లేదా, మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేసి. సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు అంటే నేను ఆల్రెడీ బుక్ లిస్ట్ అనేది చేసేసాను అనమాట. APPSC Group 2 బుక్ లిస్ట్ అనేది నేను కాలంలోనే బుక్ లిస్ట్ అనేది చేశాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మధ్య నేను కొత్తగా ఏం బుక్స్ పర్చేస్ చేశాను మళ్ళీ ఎక్స్ట్రా కాకుండా, అంటే ఆ బుక్స్ కాకుండా ఎక్స్ట్రాగా మళ్ళీ ఏం బుక్స్ పర్చేస్ చేశానో అది కూడా చెప్తాను. మేబీ మ్యాక్సిమం 2 ఒక వీడియోలో రాకపోవచ్చు. సో అది సపరేట్ వీడియో, ఇది సపరేట్ వీడియో. ఇప్పుడు అడ్డా 247 గురించి టోటల్గా చెప్తాను, దాని తర్వాత ఆ బుక్ లిస్ట్ అనేది సపరేట్ చేస్తాను. సో కొద్దిగా ఓపిక పట్టండి. ఈ 2 వీడియోసే, అంటే నేను ఏదైనా సరే ఇంపార్టెంట్ అనుకుంటేనే మీ ముందుకు రావడానికి ట్రై చేశాను. ఇప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ 6కే ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే కన్నా మళ్ళీ నా షెడ్యూల్ ఇబ్బంది కాకూడదు, మీ షెడ్యూల్ ఇబ్బంది కాకూడదు, ప్రిపరేషన్ అనేది సాగిపోవాలి కదా. యాక్చువల్గా నిన్ననే చేయాల్సిన వీడియో, బట్ ఏమంటే నైట్ కొంచెం రూమ్లో కుదరక మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చేయాల్సి వచ్చింది వీడియో అనేది నాకు. అడ్డా 247 చెప్పాను కదా ఆల్రెడీ. నేను ఆల్రెడీ అడ్డా 247 ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది, అంటే ఇంగ్లీష్ హిందీ మాత్రమే ఉంటుంది. ఆ ఛానల్ నేను డైలీ ఫాలో అయ్యేవాడిని. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఎర్లీ మార్నింగ్ 7 కల్లా పోస్ట్ చేస్తారు. మంచిగా ఉంటాయి కరెంట్ అఫైర్స్ డైలీ, బాగా కనెక్టివిటీ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు అందరూ అడిగేది అడ్డా 247 తెలుగు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు కదా, సో అది ఎలా ఉంటుంది. ఓకే దీని గురించి ఇన్డెప్త్గా కనుక్కొని మన సబ్స్క్రైబర్స్కి కొంచెం జెన్యూన్గా చెప్దామనేసి వెళ్ళాను. యాప్ అనేది ఉంటుంది కదా, సో యాప్ డౌన్లోడ్ చేశాను. అడ్డా 247 తెలుగు యాప్ డౌన్లోడ్ చేశాను అనమాట. డౌన్లోడ్ చేసి నా పర్సనల్తో నేను లాగిన్ అయ్యాను. నా పర్సనల్ రసూల్ నాగూర్ అనే పేరుతో లాగిన్ అయ్యాను అనమాట. నా ఫోన్ నెంబర్ అన్నీ ఉపయోగించి లాగిన్ అయిపోయాను. లాగిన్ అయ్యాకనే వెంటనే ఫస్ట్ నాకు స్కాలర్షిప్ టెస్ట్, అర్థమవుతుందా, స్కాలర్షిప్ టెస్ట్ అనేది కనపడింది అనమాట నాకు. ఓకే ఆల్రెడీ చెప్పారు కదా స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఉందనేసి. స్కాలర్షిప్ టెస్ట్ ఉంది, ఖచ్చితంగా ఉంది దాంట్లో. అక్కడ ఫస్ట్లోనే అంటే మనం ఎంటర్ అవ్వగానే యాప్లోకి ఎంటర్ అవుతుందని ఫస్ట్లో డిస్ప్లే అవుతుంది అనమాట. నేను స్క్రీన్ కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి, మీరు చెక్ చేయండి. స్కాలర్షిప్ టెస్ట్ ఖచ్చితంగా రాయండి. అంటే మీరు యాప్ పర్చేస్ చేసినా చేయకపోయినా కూడా స్కాలర్షిప్ టెస్ట్ అనేది రాయడం ఇంపార్టెంట్. టెస్ట్ మనకు ఫ్రీగా లభించినప్పుడు ఖచ్చితంగా రాయండి, తప్పేం లేదు దాంట్లో. మీకు రాకపోని ఆ డిస్కౌంట్ అనేది మీకు ఉన్నా లేకపోయినా కూడా మీరైతే ఒకసారి ఎగ్జామ్ రాయండి. నేను కూడా ఈరోజు లాస్ట్ డేట్, అంటే 21 డిసెంబర్ అనేది లాస్ట్ డేట్ అనమాట దానికి. ఈరోజు రాత్రి 12 గంటల వరకు రాయొచ్చు. సో నేనేమనుకున్నానంటే ఈరోజు నైట్ మెస్ తినిన తర్వాత సో దానికి టైం కేటాయిద్దాం అనుకుంటున్నాను. సో మీలో ఎంతమంది రాసినా కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇంకా లాగిన్ అయిపోయాను, స్కాలర్షిప్ టెస్ట్ గురించి అంతా చూశాను. దానిలో స్కాలర్షిప్ టెస్ట్లో మెయిన్ క్రైటీరియా ఉందన్నమాట. ఒకసారి చెక్ చేయండి అందరూ. ఒక అటెంప్ట్ మాత్రమే ఉంటుంది. మీరు టెస్ట్ పాస్ చేసినా బ్యాక్ వచ్చిన అనేది టెస్ట్ క్లోజ్ అయిపోతుంది కంప్లీట్గా. సో చెక్ తర్వాత
సబ్మిట్ బటన్ మీరంతకు మీరుగా ప్రెస్ చేయాలి, ఆటోమేటిక్గా సబ్మిట్ అవ్వద్దు. అంటే టైంకి లాస్ట్ ఒక 5 seconds ముందే మీరంతకు మీరుగా సబ్మిట్ చేయాలి. సో రాయండి, తప్పులేదు. స్కాలర్షిప్ టెస్టులు ఇలాంటి రాస్తూనే ఉండాలా. మన ఈ మధ్య మాకు ఆర్సీడీ ఇక్కడ సివిక్ సెంటర్లో కూడా జరిగింది. సో ఆ పేపర్ కూడా నా దగ్గర ఉంది. సో అది చూపించకూడదని నేను చూపించట్లేదు, కానీ ఎగ్జామ్ అయితే చూశాను, పేపర్ మొత్తానికి చూశాను అనమాట. నేను అది కొంచెం టఫ్గానే ఉంది పేపరు. సో ఇది కూడా రాస్తాను కంపల్సరీ. సో మీరు కూడా రాయండి. నెక్స్ట్ కమింగ్ లోపలికి ప్రోడక్ట్స్ గురించి వెళ్ళాను. ఏపీపీఎస్సీ అని ఉంది. సో ఏపీపీఎస్సీ టైప్ చేశాను, ఓపెన్ చేశాను, వచ్చాయన్నమాట. అంటే ఏపీటీఎస్ మెగా ప్యాక్ అని. దాని తర్వాత టెస్ట్ సిరీస్ సపరేటు, బుక్స్ సపరేటు. ఏపీ వాళ్ళకి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నా ప్రిలిమ్స్కి మెయిన్స్కి టోటల్ కలిపి ప్రైస్ అనేది డిసైడ్ చేశారనమాట. ప్రైస్ కూడా చెప్తాను మీకు. అలాగే కనపడుతుంటే ప్రైస్ అరౌండ్ 3000 సంథింగ్ ఉందన్నమాట వితౌట్ డిస్కౌంట్లో. సో అది చెక్ చేశాను. ఓకే, అది పర్చేస్ చేయాలా, లోపలికి వెళ్ళి మనం చూడలేము. సో ఏం చేయాలో అర్థం కాలేదనమాట. సో ఆ యాప్ వాళ్ళతో డిస్కస్ అంటే నేను ఏమనుకున్నాను కదా, వీళ్ళు ఫ్రీగా లభించకపోతే ఇంకో వేలో వెళ్దాం అనుకున్నాను. ఆ వే ఏదో చెప్తాను, 2 minutes వెయిట్ చేయండి. చూశాను ఫ్రీ డెమో వీడియోస్ ఉండే ఉన్నాయి. సో ఫ్రీ డెమో వీడియోస్ దాని కింద అంటే యాప్ వాళ్ళు ఇచ్చే యాప్ కింద ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి. సో అవి చెక్ చేశాను. తర్వాత యూట్యూబ్కి వెళ్ళాను, వాళ్ళ ఛానల్ అడ్డా 247 తెలుగు ఉంటుంది. సో ఆ ఛానల్ కూడా చెక్ చేశాను అనమాట. నేను ఆ ఛానల్లో అంటే బిట్స్ అనాలిసిస్ చేయడము, జాగ్రఫీ అంటే గ్రూప్ 2 సంబంధించి, వీళ్ళు మిగతా చాలా ఉన్నాయి బట్ గ్రూప్ 2 సంబంధించి సొసైటీ, జాగ్రఫీ, దాని తర్వాత మెంటల్ అబిలిటీ, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఇవి ఎక్కువగా ఉన్నాయి. సో వాటిని అబ్జర్వ్ చేశాను అనమాట. అంటే నేను మిగతా సబ్జెక్ట్స్ అంటే మిగతా వాళ్ళ దగ్గర తీసుకున్నాను కదా, సో దానికి దీనికి కంపేర్ చేయడానికి ట్రై చేశాను. అది కూడా చెప్తాను, ఏ సబ్జెక్టు ఏదేది పరంగా బాగుందో అది కూడా చెప్తాను. ఒకసారి క్లారిటీగా వినండి. వీళ్ళు ప్రొవైడ్ చేసింది ఏం ప్రొవైడ్ చేశారంటే దాంట్లో 350 hours ఆఫ్ క్లాసెస్ అన్నారు. ఇప్పుడు నుంచి అంటే 21st నుంచి, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అది 21st నుంచి మనకి ఎగ్జామ్ February 25th కదా, February 20 వరకు సబ్జెక్ట్స్ డైలీ క్లాసెస్ ప్లస్ దాని వెంటనే ఎగ్జామ్. లాస్ట్లో ఎగ్జామ్కి ఒక 1 week ముందంతా రివిజన్, గ్రాండ్ టెస్ట్లు. సో ఈ విధంగా ప్లాన్ చేశారు. సో నేనేమనుకున్నాను కదా, దాంట్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో నేను వాళ్ళకి ఎలా వెళ్ళానంటే కదా కాంటాక్ట్ అనమాట. నేనుగా మెయిల్ చేశాను. అంటే ఒక ట్రైల్ వేసాము, మనకి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుందో అనేసి. సో నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు మీ యాప్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసాను. డైరెక్ట్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు. సో మీరు మీ స్టడీ ప్లాన్ కానీ మీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తుంటారు కదా, అది ఏమన్నా నాకు సోర్స్ కొంచెం ఇవ్వగలరా నేను చెక్ చేసానికి. అంటే టెంప్లెట్స్ కానీ లేకుంటే ఒక సోర్స్, ఒక పీడిఎఫ్ మాదిరి, ఒక సబ్జెక్ట్ కాదు కానీ ఒక సబ్జెక్ట్లో ఒక టాపిక్ ఏమన్నా నాకు ఇవ్వగలరా, నేను చెక్ చేసి చెప్తాను ఒకసారి అని చెప్పాను. సో వాళ్ళు చెప్పాను కదా, మీరే నా బలం అంటే మా 5K సబ్స్క్రైబర్స్ నాకు బలం అనమాట. సో అదే ధైర్యంతో వెళ్ళి అడిగాను. వాళ్ళు కూడా పాజిటివ్గానే రెస్పాన్స్ అయ్యారు. డైరెక్ట్ ఒక పీడిఎఫ్ నాకు షేర్ చేశారనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టాపిక్ పీడిఎఫ్ ఉంటుంది కదా, నోట్స్ అంటున్నారు కదా, ఆ నోట్స్ని నాకు షేర్ చేశారు. సో ఆ నోట్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. సో దాని తర్వాత టైం టేబుల్, వీళ్ళు మెయిన్గా టైం టేబుల్, డైలీ టైం టేబుల్, ఎగ్జామ్ ఏ రోజు ఏ టైం టేబుల్ ఉంటుంది, ఏ రోజు ఏ టెస్టులు ఉంటాయి, ఆ ప్లాన్, స్టడీ ప్లాన్ అనేది పూర్తిగా ఇచ్చారు. సో ఆ ప్లాన్ కూడా నేను అడిగాను. సో అది కూడా నాకు పంపించారు. అది కూడా నేను డిస్ప్లే చేస్తాను, ప్లస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది కాక నా టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను. ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకోండి, టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంటాను, అది కూడా చూడండి. మ్యాక్సిమం కుదిరితే లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి డౌన్లోడ్ చేసుకొని. అవన్నీ చెక్ చేస్తాను అనమాట. 350 hours ఆఫ్ క్లాస్ అన్నారు. క్లాసెస్ అన్నీ పక్కన పెట్టినా కూడా మెయిన్ మెటీరియల్ అనేది నేను పర్సనల్గా చూసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టాపిక్ అనలైజ్ చేశాను అనమాట. బాగా ఇప్పుడు దాకా చదివిన దాంట్లో అది ఈ విధంగా ఉంది అనేసి. నాకైతే పర్సనల్గా పీడిఎఫ్ అనేది బాగా నచ్చింది. ఫ్రాంక్గా చెప్తాను కదా, పీడిఎఫ్ అనేది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్, మ్యాటర్ రిప్రజెంటేషన్ పక్కనే పెట్టి మనకి పీడిఎఫ్ అటాచ్ చేశారు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఇంగ్లీష్ మీడియంలో ఉండేది, అంటే నేను ఇంగ్లీష్ మీడియం అని చెప్పాను వాళ్ళకి. అంటే నేను ప్రిపేర్ అవుతున్నాను అని చెప్తే వాళ్ళు నాకు ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ అని చేంజ్ చేశారు. తర్వాత నేను అడిగాను, తెలుగులో కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో ఒకసారి చెక్ చేయండి. తర్వాత పీడిఎఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కమింగ్ టు సబ్జెక్ట్స్ల పరంగా వస్తే మెంటల్ అబిలిటీ, రీజనింగ్ చాలా బాగా చెప్పారనమాట. మెంటల్ అబిలిటీ ఉంటుంది కదా, మనకి 30 marks ఉంది కదా, అది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఏ విధంగా అంటే కనుక నేను కొన్ని ఇన్స్టిట్యూట్లో చూసాను అనమాట. నెంబర్ సిస్టమ్ అంటే జస్ట్ కొన్ని డివిజిబిలిటీ రూల్స్, బేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ ఇవి చెప్పి మాత్రమే వదిలేస్తున్నారు. దీంట్లో ఇంకొంచెం డెప్త్గా వెళ్ళారు. అంటే మిగతా ఇన్స్టిట్యూట్ బోర్డ్స్ కొంచెం దీంట్లో బెటర్ అనమాట.
జాగ్రఫీ బెటర్గానే ఉంది. హిస్టరీ అయితే నాకు అంతగా అనిపించలేదు. సో హిస్టరీ గురించి ఇప్పుడు నేను ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. పాలిటీ అవన్నీ తర్వాత చూసుకుంటే మనం మెయిన్ ఇప్పుడు కావాల్సిన ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా. సో అది చెక్ చేశాను అనమాట. దానికి తోడు టెస్ట్ సిరీస్ కూడా చెక్ చేశాను నేను. టెస్ట్ సిరీస్ అందరూ ఇప్పుడు బయట మార్కెట్లో మ్యాక్సిమము అంటే ఏన్షియంట్, మెడివల్ ఇట్లా టాపిక్ వైజ్ మనకు టెస్ట్ సిరీస్ కావాలి. సో ఆ విధంగా తీసుకోండి. సో టాపిక్ వైజ్ నేను తీసుకున్నాను, చెక్ చేశాను. టాపిక్ వైజ్ నాకు కొన్ని పంపించారని చెప్పాను కదా. సో అందులో ఉన్నాయన్నమాట. మెంటల్ అబిలిటీకి సపరేట్ టాపిక్ వైజ్, జాగ్రఫీకి సపరేట్ టాపిక్ వైజ్, ఫిజియోగ్రఫిక్ ఆఫ్ ఇండియా, తర్వాత ఇంటీరియర్ ఆఫ్ అర్త్, దాని తర్వాత అలా ఉన్నాయన్నమాట. టాపిక్ వైజ్ ఉన్నాయి. సో మనకు కూడా అలాగే కావాల్సింది టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ జాగ్రఫీ బాగానే ఉంది. సొసైటీ పర్లేదు, బయట వాళ్ళతో పోలిసి సొసైటీ ఇంకొంచెం బెటర్గానే ఉంది. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అడుగుతున్నారో కూడా వాళ్ళు చెప్పడం యూట్యూబ్లో వీడియోస్ చూశాను నేను. సో అది కూడా నాకు అర్థమైంది అనమాట. వీళ్ళు ఈ పాయింట్ చెప్తున్నారంటే ఓకే. సో ఆ వీడియో కూడా నేను చెక్ చేశాను. సో ఓవరాల్గా ఇదనమాట. అడ్డా 2% తెలుగు తీసుకోవచ్చు అంటే ఎవరికి యూజ్ అవుతుంది ఇప్పుడు పర్టికులర్ టైంలో, ఈ టైం ఫ్రేమ్లో ఎవరైనా సరే ఇప్పుడు తీసుకొని వాళ్ళకి నోట్ మేకింగ్ టైం సరిపోదు. సో నోట్ మేకింగ్ కావాలో, చదివిన వెంటనే టెస్ట్ సిరీస్ కావాలో, లాస్ట్లో టెస్ట్ ఉంటాయి కదా, ఏ రోజు క్లాస్ చెప్తే ఆ రోజు సంబంధించిన టెస్ట్ వాళ్ళు ఆ రోజు అంటే వెనకబడి క్లాస్ అయిపోతున్న వెనకబడి టెస్ట్ రాయాలన్నమాట. సో అలా ప్లాన్ చేసి ఒక షెడ్యూల్ ప్లాన్ ఇచ్చారు. ఆ ప్లాన్ అనేది నేను అడిగాను అని చెప్పాను కదా. సో ఆ ప్లాన్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. ఆ ప్లాన్ చెక్ చేయండి. డైలీ ప్లాన్ ఇచ్చారు. అంటే ఎవరైతే ఇప్పుడు ఇక్కడ కోచింగ్ రాలేక ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారు, కోచింగ్ అంటే ఇప్పుడు కోచింగ్ రావద్దండి. ఈ టైంలో అసలు ఆఫ్లైన్ కోచింగ్కే వెళ్ళొద్దండి. నేను ఎందుకో నెక్స్ట్ బుక్ వీడియోలో ఉంటుంది కదా, ఆ వీడియో చెప్తాను. ఇప్పటికే వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది. మెటీరియల్ ఎవరికైతే నోట్ మేకింగ్ ఇబ్బందిగా ఉందో, వెనకబడి వాళ్ళకి కావాలో వాళ్ళకి. దాని తర్వాత టెస్ట్ సిరీస్ వెరీ ఇంపార్టెంట్. నేను కూడా కొన్ని బుక్స్ కొన్నాను. ఆ బుక్స్ నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఏదైతే టెస్ట్ సిరీస్ ఉంటాయో అవి కావాలనుకుంటున్నారో సో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు 2 months టైం ఫ్రేమ్లో ఏ విధంగా చదవాలి, ఏ ఫాస్ట్ టైం ఫ్రేమ్లో అయిప్ చేయాలని అనుకుంటారో సో వాళ్ళకి, సో వీళ్ళకి యూజ్ అవుతుంది. సో వీళ్ళు మటుకు పర్చేస్ చేయండి. ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు, కోచింగ్ అయిపోయిన వాళ్ళు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఫాస్ట్గా అయిప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. ఆల్రెడీ సగం ప్రిపేర్ అయిపోయి ఈ బుక్స్ అన్ని పర్చేస్ చేసిన వాళ్ళకి అంత యూజ్ అవ్వదు. సో 3,000 అమౌంట్ చెప్పారు. సో నేను వాళ్ళని అది అడిగాను. దాని తర్వాత ఇలా జాయిన్ అవుతారని చెప్పాను కదా. సో కొంచెం నాకు కూపన్ కోడ్ ప్రొవైడ్ చేశారనమాట. ఆ కూపన్ కోడ్ కూడా నేను డిస్ప్లే చేశాను డిస్క్రిప్షన్లో. సో ఆ కూపన్ కోడ్ ఉపయోగించి జాయిన్ అయితే కన్నా ఎక్స్ట్రా 3% డిస్కౌంట్ వస్తుందంట వాళ్ళు చెప్పారు. నేను వాళ్ళకి ఎందుకంటే జాయిన్ అవుతారని చెప్పాను కాబట్టి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పాను కాబట్టి వాళ్ళు ఇచ్చారనమాట. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటే తీసుకుంటే వాళ్ళకి జాయిన్ అవ్వండి. నోట్స్, టైం టేబుల్, టెస్ట్ సిరీస్. యాప్ పర్చేస్ చేయలేకపోయినా కూడా టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో ఓకేనా? నెక్స్ట్ వీడియోలో బుక్స్ మీద వీడియో చేస్తాను అనమాట. సో దానికోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.